మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాటలు కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీ మాటలు మా జీవితానికి ఎంతో అవసరము నాయనా. అయ్యా తండ్రి, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్కుతో మమ్మల్ని నింపండి నాయన. మీరే మాతో మాట్లాడండి. నీ దాసుడు కాదు, మీరు మాట్లాడాలి. ప్రతి మాటతో మా పడిపోయిన బలిపీఠాలు కట్టబడినట్లుగా, కట్టుకొనున్నట్లుగా వివేకాన్ని, వివేచనను మాకు అనుగ్రహించమని మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆనాడు చెల్లా చెదురైపోయి పడిపోయిన బలిపీఠాన్ని కట్టుటకు ఏలియా 12 రాళ్లను 12 గోత్రాలకు సాదృశ్యంగా తీసుకొని బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠంపై అగ్ని దిగి వచ్చేటట్లుగా చేసి, దేవుడు ఏలియా పక్షాన ఉన్నాడు, ఏలియా అర్పణను అంగీకరించాడు అని రుజువు కొరకు దేవుని అంగీకార అగ్నిని చూచుట ముందు బలిపీఠాన్ని కట్టుటకు ఏలియా ఎలా సిద్ధపడ్డాడో, పడిపోయిన మన జీవితాలు కూడా బలిపీఠాలు కట్టబడితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. పడిపోయిన మన ఆత్మీయ జీవితం, చల్లా చెదురైపోయినటువంటి ఆత్మీయ జీవితం కట్టబడాలంటే మనమేమి చేయాలి? ఏం చేస్తే మన ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి? 12 గోత్రాల నుండి 12 సూత్రాలను, అర్థాలు కాదు సాదృశ్యాలు. అర్థం అంటే వాళ్ళు ఒక పేరు కలుగుండి అదే అర్థం. కానీ సాదృశ్యం అంటే వారిలా ఉన్నారు, దానికి సాదృశ్యం ఇది, మనం ఇలా ఉండాలి అని 12 గోత్రాల నుండి 12 సూత్రాలను మనం ధ్యానం చేస్తున్నాం. వాటిలో మొదటిగా స్థిరమైన మనస్సు అని మనం ధ్యానం చేశాం. మనస్సు స్థిరంగా ఉంటే మనము పడిపోయిన బలిపీఠాలు కట్టడానికి దేవాతి దేవుడు సహాయం చేస్తాడు. మనస్సును ఎలా స్థిరపరచుకోవాలో చూసాం. 2 మేలుకరమైన నిర్ణయం. స్థిరమైన తీర్మానాలతో మేలుకరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే బలిపీఠాలు ఎలా కట్టబడతాయో చూసాం. 3 దేవునితో సహవాసం. లేవీయులు 48 పట్టణాలలో చెల్లాచెదురైనా బలిపీఠం ఎక్కడుంటే అక్కడుంటూ, మందసం ఎక్కడుంటే అక్కడుంటూ నిరంతర యాజకులుగా దేవుని పక్షాన ఉండువారిగా వారు స్థిరపడ్డారు. 4వదిగా స్తుతి ఆరాధన. ఎవరైతే కృతజ్ఞత కలిగి దేవుణ్ణి గణపరుస్తూ దేవుని మహిమను ఆరాధిస్తుంటారో అలాంటి వారు వారి పడిపోయిన బలిపీఠాలు కట్టబడతారు. యెహోషాపాతు కాలములో యుద్ధం చేసే వారిని కంటే ఆయన స్తుతించే వారిని ముందు నిలబెట్టాడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఆరాధన మన మనశ్శాంతి కలుగు చేస్తుందని పడిపోయిన బలిపీఠాలు కట్టుటకు స్తుతి ఆరాధన శక్తి గురించి మనం ధ్యానం చేశాం. ఈ 4 గోత్రాల తరువాత ఉన్న గోత్రము దాను గోత్రము. ఈ దాను గోత్రము నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 16 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 40. దాను ఇశ్రాయేలీయుల గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలను పరుచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. ఇక్కడ మీరు చూస్తే మరొక గోత్రము దాను గోత్రం. ఈ దాను గోత్రం గురించి యాకోబు మాట్లాడుతూ, అయ్యా మీరు అందరిలాగా న్యాయాలు చెబుతారు,
నీతి మాటలు చెబుతారు, కానీ మీరు కట్ల పాము లాంటి వారు, మీరు పైకి రారు, పైకొచ్చే వాళ్ళను రానివ్వరు అని వీరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. అంతకంటే ముందు ఇజ్రాయేలీయులు వారి క్రియల ద్వారా బలిపీఠం పడిపోయింది. బలిపీఠం పడిపోవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఈ దాను గోత్రములో మ్యాచ్ అవుతుంది. అదేంటంటే, వాస్తవంగా దాను అనే మాటకు అర్థము న్యాయము తీర్చువాడు, న్యాయం చేసేవాడు. దాను న్యాయం చెబుతాడు, న్యాయం తీరుస్తాడు అంటాడు గాని అందరికీ న్యాయం చెప్పే దానులో న్యాయము లేదు. అందరికీ మంచి మాటలు చెప్పే దానులో మంచి లేదు. చాలా మంది వారి జీవితాల్లో అందరికీ నీతి చెబుతారు, కానీ ఆ నీతి వారికి ఉండదు. అందరిలో లోపాలు చూపిస్తారు, కానీ వాళ్ళలో ఉన్న లోపాలు సరి చేసుకోరు. పేరు గొప్పది దాను, కానీ వారి చరిత్ర చాలా విషాదకరంగా ముగుస్తుంది. ముఖ్యంగా న్యాయాధిపతులు గ్రంథం 18వ అధ్యాయంలో, న్యాయాధిపతులు గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఒక విషయాన్ని మనం చూడొచ్చు. మీరు రెఫరెన్స్లు చదవకపోయినా 18వ అధ్యాయం గుర్తుపెట్టుకుని, ఆ 18వ అధ్యాయంలో దేవుడు ప్రతి గోత్రానికి స్వాస్థ్యాన్ని ఇస్తాడు కదా. ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చిన తర్వాత ఈ దాను గోత్రికులు దేవుడిచ్చిన స్వాస్థ్యంతో సంతృప్తి పడల. వారు తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నారు. దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పడక మీకా అనేటువంటి ఆయన ఇంట్లో ఉన్న విగ్రహాన్ని తీసుకొని, మా గోత్రానికి దేవుడివి నీవే అని ఒక వేరొక దేవునిని ఈ గోత్రానికి ప్రతిష్ఠించుకుంటారు. ఈ దాను గోత్రికులు చేసినట్లు వేరే గోత్రికులు ఎవరైనా అలా చేశారా బైబిల్లో? ఎవ్వరు కూడా మా గోత్రానికి నీవు దేవునివి అని యెహోవాని తప్ప వాళ్ళు గోత్రానికి దేవునిగా ఎవరు పెట్టుకోలే. మరి విగ్రహారాధన చేస్తే ఎలాగంటే, విగ్రహారాధనలో పడిపోయి, పాపంలో పడిపోయి, శాపంలో పడిపోయేవారు తప్ప వారు ఎప్పుడు కూడా మా గోత్రానికి ఈ దేవుడు, మా ప్రాంతానికి ఈ దేవుడు, లేదా మాకు ఈ దేవుడు అని ఎవ్వరు చేయలేదండి. కానీ అలాగ చేసింది ఎవరంటే, ముఖ్యంగా ఇదిగోండి ఈ దాను గోత్రికులు. వీళ్ళు మా గోత్రానికి దేవుడు, మాకు ఈ దేవుడు కావాలి అని చెప్పి వాళ్ళు వారికి వారే ఒక దేవునిని కలుగ చేసుకున్నారండి. ఒక దేవుని కలుగ చేసి, ఈయనే మాకు దేవుడు, వీరే మాకు దేవత, వీరినే మేము నమ్ముకుంటామని చెప్పి వారు అలాగున విగ్రహారాధనలో మునిగిపోయి, మళ్ళీ దేవుడు కూడా ఉంటాడు, యెహోవాతో పాటు వేరొక విగ్రహాన్ని పెట్టుకున్నారు. సాతాను వీరిని ఎలా వాడుకున్నాడంటే, దేవుణ్ణి వదిలేయమని చెప్పలా, దేవునితో పాటు ఈ విగ్రహాన్ని కూడా పెట్టుకోమని చెప్పాడు. అలాగున ఈ దాను గోత్రికులు విగ్రహారాధనలో మునిగిపోయారండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో యెరోబాము దానులో బంగారు దూడని నిలబెడతాడు. ఎలాగంటే, యెరూషలేముకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, యెరూషలేము చాలా దూరం అవుతుంది, మాకు దగ్గరలో ఆరాధించడానికి కావాలని విగ్రహాలు ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటే, దాను గోత్రికులు మా దగ్గర పెట్టండి అయ్యా, మా దగ్గర పెట్టండి, మా దగ్గర పెట్టండి అని దూరం వెళ్ళలేక సౌకర్యం కోసం సత్యాన్నే మార్చేసి, వాళ్ళు ఇంత కఠినంగా ఏంటి, అంత దూరం ఎందుకు వెళ్తాం, యెరూషలేముకి వెళ్ళాలా, మేము వెళ్ళలేము, మా వల్ల కాదులే, ఈరోజు మన జీవితంలో కూడా ఇంత ప్రార్థన ఎందుకు, ఇంత పరిశుద్ధత ఎందుకు, ఇంత ఉపవాసాలు ఎందుకు, ఇంత ఉదయకాలాన్నే ప్రార్థనలు ఎందుకు, ఇలాగా వారు దాను గోత్రికులు వారున్న చోటే విగ్రహాలను పెట్టుకొని, ఎంత దారుణం అంటే, దేవుడికి ఈ విషయంలోనే కోపం వచ్చిందేమో బహుశా, ఇదే కారణం అని చెప్పలేం కానీ బహుశా ఇదే కారణం అవి ఉండొచ్చు. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో అన్ని గోత్రాల గురించి చెబుతాడు, దాను గోత్రం కనపడదు. ఒకసారి మీకు ప్రసంగం చెబుతూ తప్పిపోయిన గోత్రం అని చెప్పాను. కారణం ఏమిటంటే, అందరి గోత్రికుల గురించి ఉంటుందండి ప్రకటన గ్రంథంలో, ఈ దాను గోత్రికుల గురించి మాత్రం ఉండదు. బైబిల్ పండితులు అంటారు,
ఆ దాను గోత్రికులు విగ్రహాల్లో మునిగిపోయి మాకు ఒక దేవత అంటే, ప్రకటన గ్రంథం వచ్చే టైంకి దేవుడు అసలు ఆ గోత్రాన్ని ఇజ్రాయేలీల నుంచి పక్కకు పంపించేస్తాడట. ఈ గోత్రము శపించబడుటకు, ఈ గోత్రము ఆశీర్వాదాన్ని కోల్పోటకు, ఈ గోత్రము ఒక తప్పిపోయిన గోత్రంగా ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ఈ గోత్రం పేరు కనబడకపోవడానికి కారణం, ఈ గోత్రంలో ఎక్కువ కనిపించేది న్యాయం చెప్పే గోత్రమైన కట్లపాము వంటి గోత్రము, గుర్రపు మడిమలను కరుచు గోత్రము. గుర్రపు మడిమలంటే పైకెక్కే వాళ్ళని, ముందుకెళ్లే వారిని ఆటంకపరిచే ఈ గోత్రికులలో ఉన్న అతి చెడు లక్షణము విగ్రహారాధన. ఈ రోజున నీ ఆత్మీయ బలిపీఠాన్ని కట్టుకోవడానికి దాను గోత్రికులకున్న సంబంధం ఏమిటంటే, దాను గోత్రికులు విగ్రహాలను కలిగి ఉన్నారు. నీ బలిపీఠం నువ్వు కట్టుకోవాలంటే విగ్రహాలను నీ జీవితంలో నుండి తీసేయాలి. ఏమిటా విగ్రహం? దేవుని కంటే దేన్నైనా మనం ఎక్కువగా ప్రేమిస్తాము, ఎక్కువగా సమయాన్ని ఇస్తాము, ఎక్కువగా మాట్లాడతాము, ఎక్కువ కోరుకుంటాము, అదే విగ్రహం. ఈ రోజున దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నావా, ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతున్నావా? ఫోన్తో ఎక్కువ సమయం గడిపే నీవు నీ పడిపోయిన బలిపీఠాన్ని ఎలా కట్టుకుంటావు? ఆలోచించు. డబ్బుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆదివారాలు కూడా మరచి, ప్రార్థనలను కూడా పక్కన పెట్టి డబ్బు 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 అనుకునే నీవు నీ పడిపోయిన బలిపీఠాన్ని ఎలా కట్టుకుంటావు? ఒకసారి ఆలోచించు. విగ్రహం అంటే ఒక రాయికి చేసే పూజ కాదండి, క్రైస్తవుడు చేసే విగ్రహం. ఆత్మీయ బలిపీఠాలు పడిపోయడానికి కారణం దేవుని స్థానములో వేరొకటిని పెట్టడం. దాను గోత్రికుల జీవితాలు చెల్లాచెదురైపోవడానికి కారణం, వారు దేవుడే మాకు ఆధారం అనకుండా వేరొక దేవతను, దేవుళ్ళను అని చెప్పుకున్న వారిని వారి గోత్రంలో పెట్టుకున్నారు. ఈరోజు దేవుని స్థానాన్ని ఎవరికి ఇచ్చావు? నీ బలిపీఠం పడిపోవడానికి అదే కారణం. అందుకే విగ్రహాలను తొలగించుకుంటే మన ఆత్మీయ బలిపీఠాలు కట్టబడతాం. ఈరోజు నీ జీవితంలో విగ్రహం ఏంటి? లేక లేక పుట్టినటువంటి కుమారుణ్ణి ఎక్కువ ప్రేమిస్తుంటే దేవుడు పరీక్ష పెట్టుటకు నీ ఒక్కడైన కుమారుణ్ణి బల్లర్పించంటే ఏ మాత్రం సందేహపడకుండా, బైబిల్ పండితులు ఏమంటారో తెలుసా? కొన్ని లెక్కలేసి బైబిల్ పండితుల ఆలోచన, బలర్పించే సమయానికి ఇస్సాకు ఏం చిన్నపిల్లోడేం కాదట. ఇస్సాకు అప్పటికే దాదాపు మంచి యవనస్తుడు, 20 ఏళ్ళు దాటిన వాడని చెబుతున్నారు. ఏదేమైనా అప్పటికి ఆయన మంచి యవనస్తుడు. అలాంటోడిని బలి అర్పించడానికి కూడా తండ్రి వెనుకాడను. ఎందుకంటే ఇస్సాకు విగ్రహంగా కాకూడదు. విగ్రహ శక్తుల శాపం అబ్రహాముకు తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు వారు విగ్రహాలను చేస్తున్నారు. విగ్రహాలలో సత్యమేదని వెతికినప్పుడు విగ్రహాలలో సత్యము కనబడక మాట్లాడు దేవునిలో సత్యం కనబడి వచ్చేసాడు. మళ్ళా తన బిడ్డ ఎక్కడ తనకు విగ్రహంగా మారుతున్నాడేమోనని దేవుడు ఇచ్చేయమంటే వెనుకాడకుండా ఇచ్చేశాడండి. ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. వాస్తవంగా ఇస్సాకు బలి అయిపోయేనని ఉంటది. బలి జంతువుని అర్పించడం ద్వారా ఇస్సాకునే బలి చేసినట్లు రాయబడి ఉంటది అక్కడ. అంటే దాని అర్థం దేవుని కంటే ఎక్కువ ప్రేమించేది ఏదైనా నా జీవితంలో పక్కన పెడతాననుకున్నాడు. అందుకే అబ్రహాము జీవితంలో అందరూ ఆత్మీయంగా ఉన్న ఎంతో మంది పడిపోయిన అబ్రాము ఇస్సాకు తర్వాత పడిపోకుండా ఉండటానికి కారణం విగ్రహాలను తొలగించుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో విగ్రహాన్ని నువ్వు తొలగించుకుంటున్నావా? నీ పడిపోయిన బలిపీఠం కట్టుకోవాలంటే నీ జీవితంలో ఏముంటి విగ్రహం? ఏంటి విగ్రహం? టీవీ అనే విగ్రహం, సెల్ ఫోన్ అనే విగ్రహం, ముసలమ్మ ముచ్చట్లనే విగ్రహం. ఇవన్నీ తొలగించుకోకుండా నేను పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, లేవాలయ్యా ఎలా నీకు వస్తాం? నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉన్నావు. కారణం నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం పడిపోయింది. పడిపోయింది కారణమే విగ్రహాలైనప్పుడు దాన్ని లేవనెత్తడానికి విగ్రహాలను తొలగించుకోవా. ఆనాటి కాలంలో బయలుకి ఏలియాకి పోటీ జరుగుతున్నప్పుడు
విగ్రహాలన్నీ ఒకవైపు ఉంటే జీవం కలిగిన దేవుని వైపు ఏలియా ఉండటానికి కారణం, ఏలియా జీవితంలో విగ్రహాలకు తాను ఎక్కడ స్థానం ఇవ్వలేదు. ఈరోజు ఏ ఏ విగ్రహాలు ఉన్నాయమ్మా నీ జీవితంలో? ఆ విగ్రహాలను తొలగించుకోవడానికి సిద్ధమైన విగ్రహాలు ఏమున్నాయి నీ బ్రతుకులో? విగ్రహాలను తొలగించుకోమంటే తెచ్చి పెట్టెలో పెట్టుకుంది ఎవరామా? వెరీ గుడ్, రాహేలు తెచ్చి పెట్టెలో పెట్టుకొని నాన్న అడిగితే ఏం చెప్పింది? అడగాలయ్యా, విగ్రహం సంగతి నాకేం తెలియదు అన్నట్టు యాక్షన్ చేసింది. నాన్నను మోసం చేసింది కానీ పరలోకపు తండ్రిని మోసం చేయగలిగిందా? యాకోబు ఏమన్నాడు? ఎవరు తీస్తే వాళ్ళు చచ్చిపోతారన్నాడు. తర్వాత కుమారుణ్ణి కనేటప్పుడు ఏమైంది? మా చనిపోయింది. కారణం ఏంటంటే విగ్రహాలను తొలగించుకోమంటే విగ్రహాల మీద కూర్చొని నాకేం తెలియదని అబద్ధాలు యాక్షన్ ఆడితే ఎవరికి నష్టం? ఆమె బలిపీఠమే పడిపోయింది. ఈరోజు విగ్రహాలను తొలగించుకో అంటే అదే ఉందిలే అన్న, మనుషులన్నాక సహజం. ఓ చిన్న చిన్నవి కూడా ఎందుకు మీరు పాయింట్అవుట్ చేస్తారో? తప్పు లేనోడు ఎవడున్నాడు? పాపం చేయనోడు ఎవడున్నాడు చెప్పు? ఎన్ని కామన్లేండి, బూతు మాటలు వస్తుంటాయి, సినిమాలు చూస్తుంటారు, ఎన్ని పట్టించుకోకూడదు అంటుంటారు కొంతమంది. అలా పట్టించుకోకూడదు అనుకొని ఏముందిలే అనుకుంది రాహేలమ్మ. వాస్తవంగా యాకోబు భార్యలందరూ ఆశీర్వాదమునకు కారకురాలు ఆమె. రూతమ్మ, రూతు గ్రంథంలో పరిశుద్ధమైన స్త్రీలు గురించి చెబుతున్నప్పుడు రాహేలు పేరు కూడా చెబుతారు అక్కడ. రాహేలు ఒక మంచి మాదిరికరమైన నీతిమంతురాలైన స్త్రీ అని వాక్యంలో రాయబడి ఉంది. అటువంటి ఆమె విగ్రహాలను తొలగించుకోకపోవడం వల్ల ఆమె జీవితం నాశనం అయింది. ఈరోజు కూడా విగ్రహాలు ఏమున్నాయో ఒకసారి, ఎందుకు ఇంతసేపు నుంచి విగ్రహం 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 అంటే ప్రతి ఒక్కరు పరీక్షించుకుంటూ ఉండాలి. వాక్యం బయటకు వస్తున్నప్పుడు నిజమే, నేను ఈ మధ్య ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడం మానేశాను, నేను ఈ మధ్య పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వడం మానేశాను, నేను ఈ మధ్య లోకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను, నేను సాతానికి ప్రాధాన్యత ఇస్తున్నాను, నా జీవితంలో విగ్రహాలు ఉన్నాయి, యేసు నామములో నేను వాటిని తొలగించుకోవాలి. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు ఒక మాట చెప్పాడు, నీ హృదయం దేనిని ఎక్కువగా నమ్ముతుందో అదే నీ దేవుడు అన్నాడు ఆయన. ఏమన్నాడు? నీ హృదయం దేన్ని ఎక్కువ నమ్ముతుందో అదే నీ దేవుడు. ఇప్పుడు నిన్ను మాత్రమే నేను నమ్మా, ఎందుకు? ఆయన మాత్రం, ఆయనే మన దేవుడు కాబట్టి. ఇప్పుడు నేను ఎక్కువగా మనుషులు నమ్ముతున్నాను, మనుషులే నా దేవుడు. ఎక్కువ నేను పరిస్థితుల్ని, జాతకాలు నమ్ముతుంటారు కొంతమంది. ఇప్పటికి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళైనా ఏ రోజు మంచిది, ఏ కాలం మంచిది, చేతుల్లో రాతలు మంచివా, పలానా రోజులు మంచివా అని చూసేవారు. వాళ్ళకి జాతకాలే దేవుడు, అవే విగ్రహం. ఈ కాలం అయితే మంచిదా, అమావాస్య అయితే. మీకు ఒకటి తెలుసా అండి, మన ఆంధ్ర తెలంగాణలో అమావాస్య అంటే కీడు కదా. అమావాస్య అయితే ఏం పని చేయరు. ఒక తల్లి, మహాతల్లి ప్రార్థన పెట్టించుకుంటాననింది ఒకరోజు. సరేమ్మా అని ప్రార్థనకు అన్ని ప్లాన్స్ అన్ని వేసిన తర్వాత సడన్ గా ఫోన్ చేసి, అయ్యగారు ఈరోజు కాదండి రేపు పెట్టుకుందాం ప్రార్థన అన్నారు. ఏమైందమ్మా, ఈరోజు ఏమైనా ప్రాబ్లమా అంటే, ఈరోజు అమావాస్య కదండి రేపు పెట్టుకుందాం ప్రార్థన. ప్రార్థనకు అమావాస్య ఏంటి? ఏమి నమ్ముతున్నాం మనం? మన ఆంధ్ర తెలంగాణలో అమావాస్య అంటే అపకీడు, కానీ మీరు తమిళనాడు సైడ్ వెళ్తే తమిళనాడులో అమావాస్య అంటే వాళ్ళకు మేలు. అమావాస్యను వాళ్ళు శుభ సూచనగా చేస్తారు. వాళ్ళ అమావాస్య రోజు కార్యక్రమాలు చేస్తారు. అమావాస్యే కీడైతే వాళ్ళకి ఎందుకు మేలైంది? మనం భావించే దాన్ని బట్టి ఉంటది తప్ప మామూలుగా సృష్టిలో జరిగేటువంటి క్రమాల్లో ఏముందండి? సృష్టి, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న క్రమంలో మార్పుల్లో ఒకసారి చంద్రుడి దగ్గరకు వెళితే, ఆ చంద్రుడి దగ్గరకు వెళ్ళాక అప్పుడు బాగా పౌర్ణమి అవుతుంది, చంద్రుడు దూరంగా ఉంటే అమావాస్య అవుతుంది. దానికి ఓ మనుషులు ఆచారాల్లోకి వెళ్ళిపోయి విగ్రహాలుగా చేసేసుకున్నారు వాటిని. క్రైస్తవ్యములో ఉంది విగ్రహం తొలగించుకో. దేవుని స్థానాన్ని ఎవరికైనా ఇచ్చావేమో, అందుకే నీ బలిపీఠం పడిపోయింది. మరలా ఆయన స్థానాన్ని ఆయనకిచ్చి, ఆయన సమయాన్ని ఆయనకిచ్చి విగ్రహాలుగా భావించిన వాటన్నిటిని తొలగించుకుంటే నీ బలిపీఠం కట్టబడుతుంది. లేదా నీ బలిపీఠం అలానే కూలిపోయిన స్థితిలో ఉంటుంది.
ఆదికాండం 35 యాకోబు బేతేలుకు వెళ్ళి ముందు అన్నాడు, బేతేలు వెళ్లే ముందు నీ మధ్యనున్న అన్ని దేవతలు తీసేయమన్నాడు. ఎప్పుడైతే అన్ని దేవతలు తీసేయమన్నాడు అప్పుడు బలిపీఠాన్ని కడతాడు. అక్కడ మొదట విగ్రహాలు తొలగిపోయిన తర్వాతే బలిపీఠం కట్టబడింది. ఈరోజు నీ జీవితంలో బలిపీఠం కట్టబడాలంటే నీ జీవితంలో విగ్రహాలను తొలగించుకో, విగ్రహాలను తొలగించు, తీసేయి, పరీక్షించుకో. అయ్యా నేనే విగ్రహాలు కలిగి ఉన్నా. 5, బలిపీఠం కట్టబడాలంటే విగ్రహాలను తొలగించుకోవాలి. ఏది ఎక్కువ ప్రేమిస్తున్నావు? మనం పడిపోవడానికి కారణమే దేవుని కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చే. ఇప్పుడైనా మారకపోతే ఇంకెట్లాగా? తర్వాత 6, 5 అయిపోయింది కదా, 6. 5వది ఏమిటో అర్థమైందమ్మా? దాను గోత్రం అంటే అర్థం ఏంటి? విగ్రహాలను తొలగించుకోమని అర్థం. 6వది నఫ్తాలి. 6వ గోత్రం ఏంటమ్మా? నఫ్తాలి. నఫ్తాలి అనే పేరుకి అర్థం పోరాటం. పోరాటం. ఈ పోరాటం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ఆదికాండము 30 అధ్యాయం 7 వచనం. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. నఫ్తాలి అంటే పోరాటం. ఎందుకంటే రాహేలుకు పిల్లలు కనట్లేదని చెప్పి లేయక పిల్లలు ఉన్నారని రాహేలు దాసి ఒక ఆమె ఉంటే బిల్హాను యాకోబుకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ బిల్హాకి రెండో కుమారుడు పుట్టాక మా అక్కతో పోరాడాను, గెలిచాను, ఈ పోరాటంలో నేను విజయం సాధించాను కాబట్టి ఇతని పేరు నఫ్తాలి అని పేరు పెట్టింది. నఫ్తాలి అంటేనే పోరాటంలో జయం. ఈ నఫ్తాలి గురించి యాకోబు ఆశీర్వదిస్తూ 49:21 నఫ్తాలి విడువబడిన లేడీ అంటాడు. చూడండి ఒక్కసారి 49:21. నఫ్తాలి విడువబడిన లేడీ, అతడి ఇంపైన మాటలు. నఫ్తాలి విడువబడిన లేడీ. ఇక్కడ మీరు గమనిస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏలియా బలిపీఠం కట్టిన తరువాత ఒకసారి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా బలిపీఠాన్ని కట్టిన తర్వాత వెంటనే అగ్ని దిగల. ముందు ఆయన ప్రార్థన చేస్తూ నిలబడ్డాడు. అలాగనే ఇక్కడ కూడా ఆయన ప్రార్థన చేస్తూ, అంటే బలిపీఠాన్ని కట్టే ముందు ఆయనకు ఎదురైనది పోరాటం. ఇక్కడ మీరు గమనిస్తే నఫ్తాలి అంటే పోరాటం ఎలా ఉందో, ఎవరైతే పడిపోయిన బలిపీఠాలు కట్టుకోవాలనుకుంటున్నారో వారి జీవితంలో కూడా పోరాటం ఉంటుంది. అమ్మా, భూమి మీద నరుల కాలము ఎటువంటిదని చెప్పాడు యోబు గ్రంథంలో? యుద్ధకాలం. యుద్ధకాలం. అంటే యుద్ధకాలం అంటే ఏంటి? భూమి మీద ఉన్నంత కాలం మనకు పోరాటాలు తప్పవని. ఏవేవో పోరాటాలు యుద్ధాలు ఉంటాయి. ఎవరితో పోరాడుతున్నాం? మీరు పోరాడున్నది మనుషులతో కాదు గాని అంధకార దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నామని పౌలు గారు అంటారు. ఇంకా మనం వేటితో పోరాడుతున్నామని గలతీ పత్రికలో అంటాడు. శరీరముతో ఆత్మకు పోరాటం అని పౌలు గారు అంటారు. అంటే మన పోరాటం ముఖ్యంగా వేటి విషయంలో ఉన్నాయి? రెండిటి విషయంలో. ఒకటి సాతానుతో పోరాటం, 2 శరీరంతో పోరాటం. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ రెండిటితో పోరాటం ఉంటదా ఉండదా? ఇప్పుడు ఆత్మీయ జీవిత బలిపీఠాలు కట్టుకునే వారికి ఇంకా ఎక్కువ ఉంటది వీరిద్దరితో పోరాటం. ఎందుకంటే ఇప్పుడు జీవితం బలిపీఠం పడిపోయిందంటే ఆత్మీయ జీవితంలో చల్లా చెదురైపోయామంటే సాతాను ఆధీనంలోకి వెళ్ళినట్టు. ఇప్పుడు సాతాను చేతిలో ఉన్న నీవు విడువబడిన లేడీగా,
అంటే తప్పించుకున్న లేడీ ఎలా అయితే స్పీడ్గా పరిగెత్తుతో, నువ్వు అలా పరిగెత్తాలంటే ముందు నువ్వేం చేయాలి? పోరాటంలో గెలవాలి. గెలిస్తే అప్పుడు నువ్వు విడువబడిన లేడీగా ఆ విడుదల పొంది పరిగెడతావు. ఇప్పుడు నువ్వు విడుదల పొందాలంటే ముందు పోరాటంలో నీకు జయం రావాలి. పోరాటంలో జయం రాకుండా నువ్వు గెలవలేవు. ఇప్పుడు మీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం కట్టుకోవాలంటే మీకు పోరాటం జరుగుతూ ఉంటుంది. సాతానుతో పోరాటం జరుగుతూ ఉంటుంది. మీరేం చేయాలో తెలుసా? పోరాటంలో గెలుపును సాధించినట్లుగా మీరు సిద్ధపడాలి. పోరాటంలో గెలవాలి. నఫ్తాలి అంటేనే పోరాటం. అమ్మా, మీ ఆత్మీయ జీవిత బలిపీఠాన్ని కట్టుకునేటప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి. మరలా వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, నేను నిలబడలేను అనిపిస్తుంది, తడబడిపోతుంటాం. ఈ పోరాటంలో నీవు గెలిచి చూపించాలి. దేవుని శక్తిని ఆశ్రయించి, అయ్యా నా చేతులకు యుద్ధము నేర్పాయి, నా వేళ్లకు యుద్ధం నేర్పయ్యా, సాతానుతో పోరాడాలి. అమ్మా, మీకు ఒక మాట చెప్తున్నా, పోరాటంలో ఓడిపోయి పోరాటంలో చనిపోతే వారిని ఏమంటారు? ఇప్పుడు మన భారతదేశం శత్రువుతో పోరాడుతుంది, పోరాటంలో చనిపోయాడనుకో అతన్ని ఏమంటారు? సమరయోధులు అమరవీరుడు అంటాడు. అమరవీరుడు అంట. అమరుడు అంటేనే మరణం, అమరవీరుడు. అదిగాక శత్రువుతో అసలు పోరాటమే వద్దు, మన ఇద్దరం కలిసి ఉందాం, నేను కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ, కాసేపు పాకిస్తాన్ లో కాసేపు భారతదేశంలో ఉన్నాడంటే అతన్ని ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? బహుశా శాతకాని వాడు అంటారు. మరణించిన వాడినేమో అమరవీరుడు అన్నాడు, శత్రువుతో చేతులు కలిపిన ఏమన్నారు? ఈరోజు చాలా మంది చేసే పని ఏంటంటే, సాతానుతో పోరాడండి అమ్మా, సాతాను శక్తుల మీద పోరాడండి అయ్యా అంటే సాతానుతో చేతులు కలిపేస్తుంటారు. ఏమని చెప్పి, ఇదిగో నా బలిపీఠం కట్టుకున్నట్టు యాక్షన్ చేస్తాను నేను, నువ్వు మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండు, సినిమాల రూపంలోనో, బూతు మాటల రూపంలోనో, అబద్ధాల రూపంలోనో నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతా ఉండు. మన ఇద్దరి సెటిల్మెంట్, నా కోపం వచ్చినప్పుడు రా, తేడా పడినప్పుడు రా, అప్పుడప్పుడు మా ఇంటికి నువ్వు రావచ్చు, నీకు ప్రవేశం ఉంది, నీకు మేము ఛాన్స్ ఇస్తాం అన్నట్లుగా చేస్తారు కొంతమంది. వాడితో పోరాడు, రక్తము కారునంతగా పాపముతో పోరాడాలని హెబ్రీ 12:1 లేదా? ఈరోజు నీ ఆత్మ జీవితం అనే బలిపీఠాన్ని కట్టుకునేటప్పుడు నీకు పెద్ద పోరాటం. పోరాటంలో రక్తం కారునంతగా పోరాటం, దాని అర్థం ఏంటంటే నిజంగా రక్తం కార్చుకోమే చాలా కష్టంగా ఉంటదండి. ఎంత కష్టంగా ఉన్నా పాపంతో రాజీ పడకూడదు. ఇప్పుడు ఒక పాపపు అలవాటు ద్వారా నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం పడిపోయింది. నీ ఆత్మీయ జీవితం అనే బలిపీఠం పడిపోయినప్పుడు ఆ పాపం ద్వారా నువ్వేం చేయాలా? ఎట్లయినా ఆ పాపంలోకి మరలా వెళ్లకుండా నువ్వు కట్టుకోవాలా. పోరాటం జరుగుద్ది అక్కడ, మళ్ళీ అలాంటి ఆలోచనలు రావటం, మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళడానికి ప్రేరేపణలు రావటం, మళ్ళీ శోధనలు రావటం, మళ్ళీ ఆ పాపం వైపు నిన్ను ఆకర్షిస్తూ ఉంటే నువ్వు ఏమాత్రం రాజీ పడకుండా కష్టమైన పాపమును విడిచిపెట్టుటకు ప్రయత్నం చేస్తూ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకెళ్ళిపోవాలి. అప్పుడు పోరాటంలో నువ్వు గెలిచినట్టు, అప్పుడు నీ బలిపీఠం నువ్వు కట్టుకుంటావు. అలా కాకుండా నువ్వు సాతానుతో రాజీ పడుతూ ఉంటే ఇంకెన్నాళ్ళు రాజీ పడతావు? వాడు రాజీ పడితే వాడు రాజీ ఎలా అంటే, ఒకడట పాము నువ్వు మమ్మల్ని కరవడం, మేము నిన్ను కొట్టడం, ఇవన్నీ ఎందుకు, నువ్వు నేను కలిసి ఉందాం, ఏ గోళ ఉండదు, మేము నిన్ను చంప, నువ్వు మమ్మల్ని గాటేయొద్దు అన్నాడట. పాము వెండి సరే సరే నేను మీ ఇంట్లో గుడ్లు పెడతాను, మీ ఇంట్లోనే ఉంటానని చెప్పిందంట పాము. ఒక స్టోరీ చెప్తున్నాను. అంటే సరే పాము నువ్వు మా ఇంట్లోనే గుడ్లు పెట్టి మా ఇంట్లోనే ఉండన్నాడట. కొన్నాళ్ళు గుడ్లు పొదికాయి, గుడ్లోంచి పిల్లలు వచ్చాయి, ఆ పిల్ల పాములు పెరుగుతా ఉన్నాయి. పిల్ల పాములకు తెలియదు కదా తల్లి తీర్మానం. ఆ పిల్ల పాము వెళ్ళేసి ఆ ఇంటి యజమాని కాటేసిందంట. ఎందుకంటే పాము బుద్ధి ఎప్పటికైనా పామే, రాజీ పెట్టుకుంటే ఎప్పటికైనా కాటు వేయక తప్పదు. ఆత్మీయ జీవితంలో బలిపీఠాన్ని కట్టుకునేటప్పుడు సాతాను గాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు నిన్ను మళ్ళీ లోకంలో ఉంచాలని. నువ్వు వాడితో రాజీ పడ్డావా వాడు కాటేస్తాడు, వాడు బుద్ధే పాము బుద్ధి. అందుకనే రాజీ వద్దు, పోరాటంలో నువ్వు గెలవాలి. కష్టంగా ఉంటుంది మైండ్కి, కానీ పోరాటంలో విజయం సాధించాలి. సాతానుతో పోరాడండి, శరీరంతో పోరాడండి. శరీరంతో మీకు పోరాటం, ఆల్రెడీ మీరు పోరాటంలో గెలిచారు కాబట్టి ఉదయకాల ప్రార్థనలో ఉన్నారు.
మీరు ఉదయాన్నే లేస్తున్నప్పుడు అలారాలు మోగుతున్నప్పుడు ఒకవైపు ఏమో నిద్ర వస్తుంటది, ఒకవైపు ఏమో వాక్యం వినాలి, ప్రార్థనలోకి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటది. పోరాటంలో గెలిచారు, పోరాటంలో నిలబడ్డారు, ఇలాగ ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి. గెలవండి, పోరాటంలో ఓడిపోవద్దు. నఫ్తాలి అంటే పోరాటం. ఏమంది? దేవుని కృప విషయమై మా అక్కతో పోరాడాను, కృప పొందుకోవాలని పోరాడింది ఈమె. ఈరోజు నువ్వు కూడా పోరాడు, గెలవాలి. ఆత్మీయ జీవితాన్ని బలిపెట్టాను. ముందు మనలో పట్టుదల ఉండాలండి. నీ ఆత్మీయ జీవితాన్ని బలిపీఠం కట్టబడాలంటే నీ ఆత్మీయ జీవితం, నీకు ముందు ఆసక్తి ఉండాలి, నీ పట్టు ఉండాలి. నీకు పట్టు లేకుండా ఎంతమంది ప్రార్థన చేసినా, ఎంతమంది ఎన్ని చేసినా, ఎంతమంది ఎన్ని తాపత్రయపడినా నీ ఆత్మీయ జీవితాన్ని బలిపీఠం ఎలా కట్టబడుతుంది? నీలో ఆసక్తి లేకుండా, నీలో ఆ తృష్ణ లేకుండా, నీలో ఇంకా దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఆ మనస్సు లేకుండా ఎంతమంది ఎన్ని చేసినా ఉపయోగం లేదు. నీలో పట్టుదల ఉండాలి. ఏ పట్టు పట్టావా? చాలా మంది తెలుసు వాళ్ళు పడిపోయిన స్థితిలో, కానీ పట్టరు. నీకు ఉద్దాంలే, నిలబడదాంలే. ఇంకెప్పుడు నిలబడేది? రాకడ సమీపంగా ఉంది, సూచనలు జరిగిపోతున్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే నెలలో ప్రకటన గ్రంథ ధ్యానాలు చెప్పాలని ప్రకటన గ్రంథం చూస్తుంటే భయం వేసేస్తుంది. ఇంత ఘోరమైన రోజుల్లో ఉన్నామా అని. ఇంకెప్పుడు నువ్వు ఆత్మీయ జీవితాన్ని బలిపెట్ట కట్టబడేది? కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకా పాలు త్రాగేవారిగా ఉంటే ఎలాగా? ఇక ఎదిగేది ఎప్పుడు? నిలబడేది ఎప్పుడు? వాడబడేది ఎప్పుడు? ఇంకా పసిపిల్లల్లాగానే, ఇంకా పాలు త్రాగువారుగానే, ఇంకా ఆత్మీయ స్థితిలో మరగుచ్చులుగానే ఉంటే ఎలాగా? లే, నిలబడు, పోరాడు. మా ప్రార్థనకు రాని వారు కోపం వచ్చేస్తూ బూతులు ఆడేస్తారు. ప్రార్థనకు వచ్చి నువ్వంతే. ప్రార్థనకి వెళ్ళని వారు కలహ మాటలు, కొండెపు మాటలు, వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, లోకస్తుల మాట, నువ్వు కూడా అలానే మాట్లాడదు. ఇంకెప్పుడు నువ్వు ఎదిగేది? నీలో మార్పు ఉండదా? నువ్వు ఒక ఆత్మీయురాలమైన వ్యక్తిగా స్థిరపడవా? నీలో ఇంకా రోషం ఉండదా? నీలో ఇంకా భక్తి ఉండదా? నీలో ఇంకా ఆత్మ సంబంధమైన తలంపులు ఉండవా? దర్శన అనుభవాలు ఉండవా? ప్రవచన అనుభవాలు ఉండవా? అన్య భాషల అనుభవాలు ఉండవా? కృపావరముల అనుభవాలు ఉండవా? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడవా? ఎప్పుడు ఇంకా అట్లానే సాగిపోతా ఉంటే ఇంకెప్పుడు? ఆత్మీయ జీవితాన్ని బలిపీఠం కట్టుకోవడానికి పోరాడు, పోరాటంలో గెలువు. 6 సూత్రాలు మీతో చెప్పాను ఇప్పటి వరకు. 6 సూత్రాలు ఒకసారి చెప్పండి ప్రతి ఒక్కరు. మొదటిగా మన ఆత్మీయ జీవితం అనే బలిపీఠం కట్టుకోవాలంటే నెంబర్ 1, స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అందరూ స్వరమెత్తి చెప్పాలని చెప్తున్నా. నోరు తెరిస్తేనే దీవెన. స్థిరమైన మనసు, యేసయ్యా, ఎవరైతే నోరు తెరిచి హృదయం పలుకుతున్నారో స్థిరమైన మనసు వారినే కలిగి ఉండాలి. ఆశీర్వదించయ్యా. మ్యూట్ లో నుంచి తీగపోయినా పర్లేదు, కానీ నోటితో పలకండి వినే వాళ్ళందరూ. స్థిరమైన మనస్సు. 2, మేలుకరమైన నిర్ణయం, మంచి నిర్ణయం. మేలుకరమైన నిర్ణయం. 3, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. 4, ఆరాధన. ఆరాధన. 4 స్తుతి ఆరాధన. 5 విగ్రహాలను తొలగించుకోవాలి. తొలగించుకోవాలి. 6 పోరాటం. పోరాటంలో విజయం సాధించాలి. ఈ విధంగా మనందరము ఈ 6 రాళ్ళని మన ఆత్మీయ జీవితాన్ని బలిపీఠాన్ని కట్టుకొనుటకు వాడుకొందుము గాక. ఆమేన్. మిగతా 6 రాళ్ళ గురించి రేపటి నుండి ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మా ఆత్మీయ జీవితాన్ని బలిపీఠాలు కట్టుకొనుటకు విగ్రహాలను మేము తొలగించుకోవాలి. కొన్ని విగ్రహాలు మా జీవితంలో ఉన్నాయి అయ్యా. ఆ విగ్రహాలను తొలగించుకునే కృపనివ్వండి నాయన. ఆ విగ్రహాలు మా బ్రతుకులో ఉండుట ద్వారా మేము ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం అయ్యా. అయ్యా, విగ్రహాలు తొలగించుకొని పోరాటంలో జయం పొందాలయ్యా. పోరాటంలో జయాన్ని సాధించాలయ్యా.